అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో పెసర పునుగులు చేసుకోవడానికి బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేనైతే ఒక గ్లాసు బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. దోస రైస్ కూడా వేసుకోవచ్చు. మనం ఏదైతే మెజర్మెంట్కి యూజ్ చేస్తామో సేమ్ కప్పుతో కానీ గ్లాస్తో కానీ 1:3 రేషియోలో ఒక గ్లాసు రైస్ అయితే 3 గ్లాసులు పొట్టు పెసలు వేసుకొని 3-4 సార్లు పాటు బాగా కడిగేసుకొని 7-8 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగ్ ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ పులియబెట్టాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా దోశలు కానీ పునుగులు కానీ వేసేసుకోవచ్చు. థిక్ బ్యాటర్గా చేసుకొని పునుగులకి కొంచెం పక్కన పెట్టుకొని ఇది దోశ బ్యాటర్ అనమాట. దోశ వేసుకున్నాను. అయితే దోశలు వేసినప్పుడు దోశలు వేసే వీడియో సరిగ్గా రాలేదు, బ్లర్ వచ్చింది. అందుకే వీడియో షేర్ చేయలేకపోతున్నాను. ఒక చిట్కా చెప్తానండి, మీకు యూజ్ అయిందా లేదా కామెంట్లో తెలియచేయండి. దోశ బ్యాటర్, పునుగుల బ్యాటర్ అని ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దోశలు పర్ఫెక్ట్గా రాకపోవడం, పునుగులు ఆయిల్ పీల్చడం ఇట్లా అవుతాయి కదా. అలాంటప్పుడు ఆ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి యూస్ చేసామనుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి బ్యాటరు. సో దోశలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. పునుగులు, బోండాలు లాంటివి వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదనమాట. నెక్స్ట్ పునుగులు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత పునుగుల బ్యాటర్ ఉంది కదా, అందులో రుచికి తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసుకొని ఇలా పునుగుల్లా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి. పునుగులు ఫ్రై అయ్యే లోపల ఉల్లికారం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న ఓ పెద్ద ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 3-4 రుచికి కారం తగినంత ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు పులుపు తగినంత చూసుకొని వేసుకోవాలి. రుచి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను బెల్లం అనేది తర్వాత కలిపాను, పేస్ట్ చేసేటప్పుడు వేయడం మర్చిపోయాను. అందుకని బెల్లం తురుగు ఉంటే తర్వాత వేసి కలిపేసాను అనమాట. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాన్ వేసుకోవాలి. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఆ రోజు కరివేపాకు వేయడం మర్చిపోయాను, మీరు కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ కలిపేసి అందులో వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడకనిచ్చేసి సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషను. ఈ లోపల ఇగోండి పునుగులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇంక సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చట్నీస్తో కాకుండా ఉల్లికారంతో ఈ పెసర పునుగులు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుంటాను.